బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10 మంది ఎమ్మెల్యేలపైన ఈరోజు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోబోతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 10 మంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరిపారు. ఆ 10 మంది ఫోటోల గురించి ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తున్నాం. దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరి, భద్రాచలానికి సంబంధించిన ఎమ్మెల్యే, తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి, కాళ యాదయ్య, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అండ్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ అండ్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వీరంతా కూడా జాయిన్ అయ్యారు. సో ప్రస్తుతానికి వీరందరిపైన ఈరోజు సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడబోతోంది. కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. వీరిపైన రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చర్యలు తీసుకోమని చెప్పి కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకటైతే కౌశిక్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వేర్వేరు పిటిషన్ని కలగలిపి ఒకే పిటిషన్గా భావించి విచారణ జరిపింది. ఏప్రిల్ 3వ తేదీన ఈ విచారణకు సంబంధించిన తీర్పు కూడా రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. అయితే ఈరోజు తుది తీర్పు వెలువడబోతోంది. మరి ఈ తీర్పు అయినా చాలా ఉత్కంఠ రేపుతోంది. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట అక్కడ ఉప ఎన్నికలు తథ్యమా? ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన తర్వాత ఈ పిటిషన్ ఆధారితంగా గతంలో హైకోర్టు కూడా 3 నెలల్లో తీర్పునివ్వాలి అని చెప్పి దాఖలు చేసింది. 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు చెప్పింది. దాని తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా దాదాపుగా ఇదే రకమైనటువంటి సమాధానం లభించింది. ఇప్పుడు 3 నెలలు కావస్తున్నా ఎటువంటి అంశం కొలిక్కి రాకపోవడంతో, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్లో ఉంచారు. సో మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ తీర్పు వెలువడబోతోంది. ఫిరాయింపులను అరికట్టకపోతే ప్రజాస్వామ్యానికే దెబ్బ అని చెప్పి జస్టిస్ చీఫ్ జస్టిస్ గవాయ్ అంటున్నారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలపైన బీఆర్ఎస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. 3 నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. సో ప్రస్తుతానికి మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్లో వరుసగా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఏకంగా దానం నాగేందర్ అయితే ఆయన పార్టీ ఫిరాయించడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి చేరడమే కాకుండా ఆయన ఆ తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. సో అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపైన కూడా గతంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వెళ్ళగక్కింది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారంటూ ఏడాది జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అండ్ వివేకానంద గౌడ్. సో పోచారం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరకపుడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ పార్టీ మారారంటూ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్, పాడి కౌశిక్, వివేక, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్, చింత ప్రభాకర్, సంజయ్ వీళ్ళంతా కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టుల్లో వాదన జరుగుతుండగానే మార్చి 18న సుప్రీంకోర్టులో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. సో పూర్తిగా ఈ పిటిషన్ల పైన ఏప్రిల్ 3న తీర్పు రిజర్వ్ చేసింది అప్పటి ధర్మాసనం. సో ప్రస్తుతానికి ఈ తీర్పు వెలువడించబోతున్నారు. గతంలో గవాయ్ కేవలం జస్టిస్గా ఉండేవారు, సుప్రీంకోర్టు జడ్జిగా వ్యవహరించారు. ఆయన సందర్భంలోనే ఈ తీర్పు అప్పుడు రిజర్వ్ చేశారు. ఇప్పుడు ఏకంగా గవాయ్ సిజేఐగా ఉన్నారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు ఆయన. సో ఆయన ఈరోజు ధర్మాసనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హోదాలో ఆయన మరి ఎటువంటి తీర్పు వెల్లడిస్తారో చూడాలి. సో మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. రైట్, మరి కాసేపట్లో మనం ఆ ట్వీట్ చూస్తున్నాం. బార్ అండ్ బెంచ్, సుప్రీంకోర్టు సెట్ 3-month deadline for speaker to decide qualification of BRS defectors. Supreme Court on Thursday set aside a Telangana High Court division bench order and directed the disqualification proceedings against 10 BRS MLAs who allegedly shifted allegiance to the ruling Congress be decided as expeditiously as possible within the 3 months. 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి అప్పుడు హైకోర్టు బెంచ్ ఆర్డర్ వెల్లడించింది. సో ప్రస్తుతానికి దానిపైన సుప్రీంకోర్టు కూడా అదే రకమైనటువంటి ఒక విషయాన్ని వెల్లడించింది. సో 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి అప్పుడు హైకోర్టు ఇచ్చిన దానికి సంబంధించిన విషయం పైన మళ్ళీ విచారణ జరిగింది. ఆ విచారణని తీర్పు రిజర్వ్ చేశారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, మరో ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అసలు మేము బీఆర్ఎస్ పార్టీని కొనసాగుతున్నాం, కాంగ్రెస్లో జాయిన్ కాలేదు అన్నట్టుగానే వారంతా ఒక రకమైనటువంటి అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అంటే మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న తర్వాత కూడా వారు మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేయడం కొంత అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా మధు, సో ఏంటి ఈరోజు తీర్పు ఏం రాబోతోంది? ఈరోజు తీర్పు పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గీయులు ఎటువంటి చర్చ కొనసాగుతోంది?
అంటే కొద్దిసేపటి క్రితమే సుప్రీం ధర్మాసనం ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత పైన ఇమ్మీడియట్ గా తేల్చాలంటూ అసెంబ్లీ స్పీకర్ కి ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలంటూ పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన స్పీకర్ విచారణకు ఎవ్వరూ కూడా ఆటంకాలు కలిగించొద్దు అంటూ కూడా కోర్టు కామెంట్ చేసింది. దాంతో పాటు సాకులు చెప్పి విచారణను కూడా ఇంకా వాయిదా వేస్తామంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో కుదరదనేటువంటిది కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ అలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే అవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏదో ఒక రోజు ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ కోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలోనే న్యాయస్థానంలోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని పిటిషనర్లు ఆ ధర్మాసనాన్ని కోరుతా ఉన్నారు. అందుకు ధర్మాసనం తిరస్కరించింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనేటువంటి సూత్రం వర్తించకూడదని ఫన్నీ కామెంట్ చేసింది. అంటే సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసినా వారిపైన అనర్హత వేసేలాగా సిచ్యువేషన్ ఉండదు. ఫైనల్ గా అల్టిమేట్ గా స్పీకర్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న వారిపైన అనర్హత వేటు పడదు కాబట్టి ఆ ఉద్దేశంలో భాగంగా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనేటువంటి ఒక ఫన్నీ కామెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది ధర్మాసనం. సో మొత్తానికైతే స్పీకర్ కార్యాలయానికి ఒక కీలకమైనటువంటి సూచన చేసింది. 3 నెలల లోపలనే ఇమ్మీడియట్ గా వారి అనర్హత సంబంధించిన అంశం తేల్చాలి, దాన్ని డిలే చేయడానికి అవకాశం లేదంటూ కీలకమైనటువంటి కామెంట్ చేసింది. ఈ గతంలో చేసినటువంటి దాంట్లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా కొట్టివేసింది. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంట్ ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలంటూ పార్లమెంట్ కూడా ఒక కీలకమైనటువంటి సూచన చేసింది. సో మొత్తానికి మహారాష్ట్రకు సంబంధించిన కేసులోనూ సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పునే గతంలో వెలువడించినప్పటికీ కూడా ఆ తీర్పు ఇప్పటి వరకు అమలు కాకపోవడం అనేటువంటి దానిపైన కూడా సందిగ్ధత ఉంది. దానికి ప్రధానమైన కారణం స్పీకర్ కు ఉన్నటువంటి విశేష అధికారాలు, స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం పైనే ఆధారపడినటువంటి సిచ్యువేషన్. దాన్ని అడ్డుగా పెట్టుకొని ఈ పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీలు మారుతా ఉన్నారు, పదవులు తీసుకుంటున్నారు, కొంతమంది మంత్రులు అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. లీగల్ ప్రాసెస్ కాకుండా అక్రమంగా పార్టీ మారుతున్నటువంటి వారిపైన పార్లమెంటే కొత్త చట్టాన్ని తీసుకురావాలనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ఉటంకిస్తూ ప్రయత్నం చేసింది. సో మొత్తానికి దీంట్లో పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, కేటీఆర్, తర్వాత మహేశ్వర్ రెడ్డి వీళ్ళంతా పిటిషన్ వేశారు. ఇక్కడ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. తర్వాత హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో సుప్రీంకోర్టు చేసినటువంటి ఇప్పుడు కీలకమైనటువంటి అప్డేట్ తర్వాత నెక్స్ట్ స్పీకర్ కార్యాలయం ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేటువంటి ఒక సస్పెన్స్ ఉంది. సో ఇప్పటికే పలు సందర్భాల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు 2 సార్లు ఇప్పటికీ ఆ స్పీకర్ కార్యాలయానికి సూచన చేసింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఇప్పుడు ఈ రోజు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలని మరి స్పీకర్ కార్యాలయం ఎట్లా చూస్తుందో చూడాలి. రైట్. సో ఫైనల్ గా అయితే సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. డిస్క్వాలిఫికేషన్ పైన, వాళ్ళు ఇచ్చిన పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవాలని సంచలన తీర్పునిచ్చింది. స్పీకర్ ని కూడా మీకున్నటువంటి ఇమ్యూనిటీని ఉపయోగించి, కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీని ఉపయోగించి దీన్ని పదే దాట వేస్తామంటే కుదరదు. యు డస్ నాట్ ఎంజాయ్ కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. సో జ్యుడిషియల్ రివ్యూ ఇచ్చే సమయంలో మీకున్నటువంటి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా మీకున్నటువంటి విశిష్ట అధికారాలని ఉపయోగించలేరు, ఎంజాయ్ చేయలేరు అని చెప్పేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా స్పీకర్కి షాక్ ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు తెలియజేసింది. That court clarified that speaker while acting as a tribunal under the 10th schedule యాంటీ డిఫెక్షన్ లాని మీరు అమలు పరిచే సమయంలో మీకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా మీకు వచ్చినటువంటి విశిష్ట అధికారాలని మీరు ఎంజాయ్ చేయలేరు, నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పుకొచ్చింది. టైం లిమిట్ కూడా పెట్టింది. 3 నెలల్లోనే మీరు నిర్ణయం తీసుకోవాలి. అది ఎలా ఉంటుందనంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్ లాగా ఉండకూడదు. So the court emphasized that it cannot allow a situation where operation successful but patient died, meaning that the petition should not remain pending throughout the assembly term. సో పూర్తిగా అసెంబ్లీ గడువు ముగిసేంత వరకు, అంటే ఈ 5 ఏళ్ల పరిపాలన కాలం ముగిసేంత వరకు కూడా మీరు ఈ రకంగానే ఉంటామంటే కుదరదు. వెంటనే నిర్ణయం తీసుకోవాలి. 3 నెలలు నిర్ణయం తీసుకోండి అని చెప్పేటువంటి మాటని సుప్రీంకోర్టు కూడా కోర్టు చేసింది. యూ కెనాట్ ఎంజాయ్ కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. ఇక ఇంకో విషయం, ద కోర్ట్ డైరెక్టెడ్ ఎమ్మెల్యేస్ ఫేసింగ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ నాట్ టు ప్రొక్రాట్ ద ప్రొసీడింగ్స్ ఇఫ్ దే ఎంగేజ్ డిలేయింగ్ టాక్టిక్స్ అడ్వర్స్ ఇంటర్ఫిరెన్సెస్ కెన్ బి డ్రా అగేన్స్ట్ దెమ్. దీన్ని దాటవేసే ధోరణిలో భాగంగా పదే దీన్ని మారుస్తాం, ఇంకా న్యాయస్థానం వంటి విషయాలపైన మేము దాన్ని వాళ్ళు ఇంకా పొడిగిస్తూ ఉంటామంటే కుదరదని చెప్పుకొచ్చారు. సో అటు హైకోర్టు ఆర్డర్ని పక్కన పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో హైకోర్టు ఆర్డర్ని పక్కన పెట్టి స్పీకర్ టు ఫిక్స్ ఏ హియరింగ్ షెడ్యూల్ విత్ ఇన్ 4 weeks 4 వారాల్లో తేల్చాలని చెప్పేటువంటి ఆ హైకోర్టు ఆర్డర్ని పక్కన పెట్టి 3 నెలల సమయం ఇచ్చింది. సో పార్లమెంట్
ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్డ్, దాంట్లో ఎవరెవరు ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్ అయ్యారనే విషయం పైన కూడా తెలుస్తూ దాంట్లో తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్కి సంబంధించిన విషయం పైన, who were elected on BRS ticket in 2023 but later joined the ruling Congress party in Telangana. The BRS had moved the Supreme Court due to Speaker's inaction of these petitions. So Speaker కి సంబంధించినటువంటి నిర్ణయం